గురు పౌర్ణమి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ రోజున వ్యాసముని అంటే కృష్ణ ద్వైపాయనుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో అవతరించారు. అందుకే ఈ దినాన్ని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. గురువారం గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి విశిష్టతపై కథనం. గురువు అనే పదంలో గు అంటే అజ్ఞానం, రు అంటే అజ్ఞానాన్ని నాశనం చేసే వ్యక్తి అని అర్థం. అంటే గురువు అజ్ఞానాంధకారం నుంచి మనల్ని జ్ఞాన దివ్యత్వం వైపు నడిపించే అత్యంత జ్ఞాన సంపన్నుడు. పూర్వం విద్యార్థులంతా గురువు ఆశ్రమంలోనే ఉంటూ ఉచితంగా విద్యను అభ్యసించేవారు. గురువు ప్రతి మాటను శిష్యులు ఆజ్ఞగా స్వీకరించేవారని చరిత్రలో అనేక నిదర్శనాలు ఉన్నాయి. నిజమైన గురువును గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన మన జీవిత పరమార్థాన్ని గూర్చి జ్ఞానాన్ని అందించగలడు. గురువు సచ్చిదానంద స్వరూపుడైన భగవంతునితో సమానం. ఒక ప్రామాణిక గురువు బ్రహ్మనిష్ట గల శిష్య పరంపరకు చెందినవారై ఉండాలి. శ్రోత్రియం అంటే ఒక ప్రామాణిక గురు శిష్య పరంపరకు చెందినవారై శాస్త్రజ్ఞానంలో నిష్ణాతులై ఉండాలి. వేదాలు వైదిక సాహిత్యంపై ఆయనకు సంపూర్ణ జ్ఞానం ఉండాలి. ముఖ్యంగా గురువుకు ఒక గురువు ఉండాలి, ఆ గురువుకు ఒక గురువు ఉండాలి. ఈ పరంపర శ్రీకృష్ణుడి నుంచి మొదలై ఉండాలి. శ్రీకృష్ణుడి ఆది గురువు. గురువు తన సొంత కల్పనలను కలపకుండా తన పూర్వాచార్యుల నుంచి విన్నది యథాతథంగా పునరుద్ఘాటించాలి. గురువు ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగిన గోస్వామి అయి ఉండాలి. కేవలం ఇంద్రియాల బానిస కారాదు. గురువు తాను భగవంతుడని ఎప్పుడు చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటే బోధకుడిగా అనర్హుడవుతారు. ఆయన శిష్యులను భగవంతునికి శరణాగతి చేయమని ప్రోత్సహిస్తారు. కానీ వారిలో అహంకారాన్ని పెంచరు. కేవలం డబ్బు కోసం మంత్రాలను అమ్మే నకిలీ గురువులను నమ్మవద్దు. నిజమైన గురువు శ్రీల ప్రభుపాదుల వలె హరినామ మహామంత్రాన్ని ఉచితంగా పంచిపెడతారు. గురువు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడిని ముందుంచి తాను వెనకుండి శ్రీకృష్ణుని శరణాగతికై మార్గనిర్దేశం గావిస్తారు. గురువుల బాధ్యత తమ శిష్యులను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించడం. బుద్ధిజీవులను వారి పరిమిత ఆలోచన దృక్పథాల నుంచి బయటకు లాగి వారి జ్ఞానపరిధిని విస్తరింపజేస్తారు. దీక్షా గురువు మాయను భగ్నం చేసి కృష్ణ చైతన్యం పట్ల బలమైన కోరికను నాటుతాడు. తన సేవతో గురువును సంతృప్తిపరచడమే శిష్యుడి ప్రధాన విధి. జీవితంలోని సవాళ్లు, ఆటుపోట్లు, ఆరోగ్య సమస్యలు, బలహీనతలలో మునిగిపోకుండా ఆధ్యాత్మిక గురువు అభీష్ట సాకారానికి తగిన సేవ చేయడంలో నిమగ్నమై ఉండాలి. గురువు ఆదేశాలను చిత్తశుద్ధితో నిబద్ధతతో పాటించేవాడు నాకు అత్యంత ప్రియమైనవాడని శ్రీకృష్ణుడే వివరించాడు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలతో పాటు పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి వేడుకలకు నల్గొండ సాయిబాబా దేవాలయాలతో పాటు పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి. साईनाथ महाराज की जय. సాయినాథ్ మహారాజ్ की जय. ప్రతి సంవత్సరం మాదిరినే ఈ సంవత్సరము సాయిబాబా మందిరం శివాజీ నగర్ నల్లగొండలో గురు పూర్ణిమ ఉత్సవాలు మహావైభవంగా జరపడానికి శ్రీ లక్ష్మారెడ్డి అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో జరపడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేశాము. రేపు ఉదయం ఇవాళ గోమాత పూజ అయింది. రేపు ఉదయము 5 గంటలకు బాబాగారి మంగళ స్నానం ఉంటుంది. ఆ తర్వాత వస్త్రాలంకరణ, పూజ, హారతి ఉంటుంది. ఆ తర్వాత భక్తులందరికీ దివ్యదర్శన పాదదర్శనం ఉంటుంది. ఆ తర్వాత 10 గంటల నుంచి అందరికీ మహా అన్న సంతర్పణ కార్యక్రమం అన్నది మహావైభవంగా నిర్వర్తించడానికి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. సాయంత్రం బాబాగారి పల్లకీ సేవ మందిరంలోనే, మందిరం చుట్టూ తిరగడానికి పల్లకీ సేవ ఉంటుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా యొక్క
ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ప్రతిరోజు మనం చూస్తున్నదే కదా, ప్రతి గురువారం చూస్తున్నదే కదా అని అనుకోవద్దు. గురువారం కూడా కలిసి వచ్చింది ఈసారి. కాబట్టి ఈ గురువారం నాడు బాబా యొక్క మన గురువు అయినటువంటి బాబా గారి యొక్క అర్చన, అన్నసంతర్పణ, పల్లకి సేవలలో పాల్గొని అందరూ ఆయన ఆశీస్సులు పొందాలి. విశేషమైనటువంటి రోజు కాబట్టి అందరు రావాలని కోరుతున్నాం. భగవాన్ శ్రీ సస్యాబాబా పాదపద్మకు నమస్కరిస్తూ పుట్టపర్తి సస్యాబాబా సస్య సేవా సమితి రాఘవేంద్ర కాలనీ నల్గొండ మా సమితి గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. మాకు పుట్టపర్తి సాయిబాబా గారు చెప్పిన సూచనల ప్రకారం, ఆయన సేవల ప్రకారం మేము అదే నడుచుకుంటున్నాము. మాకు ఫస్ట్ చెప్పింది స్వామి ఏం చెప్పిండు, అందరిని ప్రేమించు, అందరు సేవించు అని చెప్పాడు. అయితే ఇక్కడ ధనిక బీద అనకుండా ఎవరినైనా సేవించమని చెప్పిండు. ఎవరికి ఆపద వచ్చినా ఆదుకోమని చెప్పిండు. అదేవిధంగా మేము స్వామి బాటలో నడుస్తూ మా శాశక్తిలో మేము ఇక్కడంతా మా భక్తులందరూ సేవ చేస్తున్నాం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే ఆ రోజు కూడా ఉదయం నగర సంకీర్తన, ఓంకారము, సుప్రభాతము, అదేవిధంగా అభిషేకం చేసి తదనంతరం కొంతమంది నారాయణ సేవనంగా బీదవారికి, రోడ్డు మీద పండుకున్న వారికి, వేరైనా వికలాంగులకి ఉన్న వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసి భోజనాలు అందిస్తుంటాం. ఈ కార్యక్రమం గత 114 రోజులు ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నాం. ప్రతిరోజు నిత్యం మా భక్తులు కానీ మిత్రులు కానీ సహాయ సహకారాలతోటి ప్రతినిత్యం ఎంతోమందికి 10 మందికి 5 మందికి ఎవరు భక్తులు చేతనైన వారు వాళ్ళు చేస్తున్నారు. ప్రతినిత్యం మేము నారాయణ సేవ చేస్తున్నాం. సాయిరాం. గురి పూర్ణిమ సందర్భంగా గోమాత పూజ చేయడం జరిగింది. తిరిగి రేపు ఉదయం 5 గంటల నుండి మందిరము పూజలు ప్రారంభమవుతాయి. ఉదయము బాబా గారికి అభిషేకము, తర్వాత వస్త్రాలంకరణ, అర్చన ఉంటుంది. దీనిలో 10 గంటల నుండి సాయంత్రం 3-3:30 వరకు అయిపోయేంత వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా అతిథులు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఏర్పాట్లు చేసినాము. అందరూ కూడా వచ్చి సహకరించేసి బాబా గారికి పాత్రలు కావాలని కోరుతున్నాను.